గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డొంకాడ రామకృష్ణ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో కూడా గ్రంథాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాల నిర్వహణకు సంబంధించిన ప్రతి బాధ్యతను తన భుజాలపై వేసుకొని విద్యార్థులకు మరింత ఉపయోగపడేలా గ్రంథాలయాలను ఆధునికంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు గ్రంథాలయాలు మార్గదర్శకంగా నిలవాలనేదే తన లక్ష్యమని డొంకాడ రామకృష్ణ స్పష్టం చేశారు. అతిథి గజపతి గారికి రాజు గారికి అలాగే బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన గారికి అలాగే మన ఈ గ్రంథాలయానికి గురుతర్యులు మన రంగల పోతన్న గారికి అలాగే మల్లేశన్న గారికి రామూర్తి నాయుడు గారికి అలాగే రామరమేశ్వర్ గారికి అలాగే అన్న నరసింహరావు అన్న అలాగే మన వీరేష్ బాబు గారికి అలాగే మన బీజేపీ అధ్యక్షులు వర్మ గారికి అలాగే వేదిక పైన నా తోటి పెద్దలకు వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, రెండు విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడం మీకు వినాలన్నా ఆకలి వస్తుంది కాబట్టి, మీకు కోపం వస్తుంది కాబట్టి దయచేసి మూడు విషయాలు మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు అలాగే సంజయ్ లక్క గారు మినిసి గారు చాలా విషయాలు గ్రంథాలయం గురించి మాట్లాడారు. అలాగే గురువు గారు చాలా విషయాలు ఇప్పుడు రేపొద్దున నాకు ఏదైనా ఇక్కడ సలహా సూచనలు ఉన్నాయంటే గురువు గారు ఉన్నారు. అలాగే మా స్టేట్ డైరెక్టర్ గారు రామమూర్తి గారు ఉన్నారు. అలాగే ఒకటి సార్, నేనైతే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను మేడం. ప్రతి రోజు కూడా రమ్మని వచ్చే వాపిక ఉంది. ఎందుకంటే నేను ఏ వ్యవస్థనైనా